వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పన్నీర్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఒకసారి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి ఆ తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని అంటే బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా అన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్లీ వచ్చేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత అందులో వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాస్త దీన్ని తిప్పుతూ ఉండాలి, టర్న్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను 2 గ్లాసుల బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను. కాస్త నానబెట్టాను ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ బిఫోరు. తర్వాత దాన్ని వాటర్ లేకుండా ఇందులోనే ఉంచేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఇదేంటి ఇలా చేసింది అనుకుంటున్నారో, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3.5 గ్లాసుల నీళ్ళు పోసాను. 4 వద్దు, ఎందుకంటే అన్నం మెత్తగవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, ఆ తర్వాత సాల్టు, ఇంకా కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, ఇలా అన్నీ వేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. చుట్టూ కలుపుకొని ఇప్పుడు ఏంటంటే కడాయి మూత పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అలా సిమ్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మగ్గేటప్పుడు నేను ఏం చేశానంటే పన్నీర్ ముక్కల్ని ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా తర్వాత కాస్త కొత్తిమీర, మళ్ళీ కాస్త పుదీనా కూడా పైన ఇంకొకసారి అప్లై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేయాలి కాస్త పైన. ఇలా నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ వేరుగా ఉంటుంది. తర్వాత ఆనియన్ని కూడా నేను డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. అది కూడా దీని మీద వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. పన్నీర్ ఏంటంటే అలా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి పీసెస్ అనేది ఈజీగా అవుతుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ రైస్లో కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా పైన వేసుకొని మళ్ళొక్కసారి ఇలా చుట్టూ కలిపి సిమ్లో ఉంచేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పన్నీర్ బిర్యానీ రెడీ. అసలు ఏంటి ఇంత ఈజీ ప్రాసెస్ అన్నాను మా ఇంట్లో కూడా చూసి, కానీ టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. పన్నీర్ బిర్యానీ అంటే చాలామంది అబ్బా ఇప్పుడు చాలా టైం పడుతుంది, అది చేయలేమో అంటారు కదా. సో నేను ఏంటంటే ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించాను. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.